హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కోమ్లీ అఫీషియల్స్ BKM. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు వీడియో అయితే వచ్చేసి మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో కనుక చూస్తే కిలోమీటర్స్ని మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది అయితే నేను క్లియర్గా చెప్పాను. అలాగే ఇప్పుడు మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీలో ఎవరికన్నా కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయటం ఎలా అని ఉంటే ప్రీవియస్ వీడియోస్లోకి అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది అయితే చూద్దాము. ఇక్కడ మనకైతే 6 మీటర్స్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయమని చెప్పాడు. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 మీటర్కి ఎంతో చూడాలి. 1 మీటర్కి ఎంత మనకు తెలుసు. వీ నౌ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు 6 మీటర్స్కి ఎంతో చూద్దామన్నమాట. ఇప్పుడు మనం 6 మీటర్స్ ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ వాడు 6 మీటర్స్కి అడిగాడు కాబట్టి 6 ఇంటూ 1 మీటర్కి ఎంత 100 సెంటీమీటర్స్ కాబట్టి 100 వేసుకుని మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 100 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 600 అయితే వస్తుంది. అప్పుడు 600 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు 6 మీటర్స్ ఈజ్ ఈక్వల్ 600 సెంటీమీటర్స్. చూసారా, వాడు 6 మీటర్స్ని సెంటీమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమన్నాడు. 600 సెంటీమీటర్స్ అయితే వచ్చింది ఆన్సరు. ఇలాగైతే కన్వర్ట్ చేయాలి. ఇలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వచ్చేసి 9 మీటర్స్ని 48 సెంటీమీటర్స్ని ఓన్లీ సెంటీమీటర్స్లోకి ఎలా మార్చాలి అనేది అయితే తెలుసుకుందాము. ఇక్కడ వీడు 9 మీటర్స్ 48 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. వీనో యాజ్ యూజువల్గా వీనో 1 మీటర్కి ఎంతో కాబట్టి చూడాలి మనం. వీనో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు వాడు 9 మీటర్స్కి అడిగాడు కాబట్టి 9 మీటర్స్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ 1 మీటర్కి ఎంత 100 సెంటీమీటర్స్ కాబట్టి 100 సెంటీమీటర్స్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 9 ఇంటూ 100 ఎంత 900 సెంటీమీటర్స్. ఓకే, పక్కన వాడు ఇంకా ఎక్స్ట్రా సమ్లో 9 మీటర్స్ వరకే ఇప్పుడు దాకా చూసాము. పక్కన సమ్లో వాడు 48 సెంటీమీటర్స్ కూడా ఇచ్చాడు కాబట్టి ఆ 900కి 48 సెంటీమీటర్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ప్లస్ 48 సెంటీమీటర్స్ అని అయితే వేసుకున్నాము. ఇప్పుడు 9 మీటర్స్ 48 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ 948 సెంటీమీటర్స్. ఆన్సర్ అయితే ఇది. ఓకే, ఇలాగైతే కన్వర్ట్ చేయాలి. అలాగే ఇంకొక సమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా నేను చెప్పిన వాటిలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకొక సమ్ అయితే చూద్దాము. 4 మీటర్స్ అయితే ఇచ్చాడు. 4 మీటర్స్ని సెంటీమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమన్నాడు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. ఇప్పుడు 4 మీటర్స్కి కనుక్కోమన్నాడు కాబట్టి 4 మీటర్స్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేస్తే 400 సెంటీమీటర్స్ అయిపోయింది. చాలా సింపుల్. 4 మీటర్స్ ఈజ్ ఈక్వల్ 400 సెంటీమీటర్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. చెప్పాను కదా, మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కోమ్లీ అఫీషియల్స్ BKM. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు వాచింగ్. థ్యాంక్ యూ.